అందరికీ నమస్కారం. మీకు గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. లక్కవరం గ్రామంలో గల శ్రీ బాలనాగ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం నిర్మాణం గురించి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ఈ గుడి యొక్క చరిత్ర తెలియజేయడం ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నామండి. ఈ గుడి యొక్క చరిత్ర తెలియజేస్తామని అందరికీ. ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రదేశం గతంలో ఒక సరువు తోట అండి. ఇది ఈ సరువు మొక్కలకి నీళ్ళు పోయడానికి ఈ యొక్క చెరువు తవ్వడం జరిగింది. ఇక్కడ డైలీ మామిడిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి వచ్చి మొక్కలకు నీళ్ళు పోసేవాడు. అలా పోస్తూ ఉండగా ఈ కొలంలో నుంచి ఒక నాగుపాము బయటికి రావడం, ఆ నాగుపాముకి రోజు ఈయన పాలు పట్టేవారు. అలా పాలు పడుతూ ఉండగా ఒకరోజు ఆ నాగుపాము కొన్ని పాలు మిగిల్చిందంటండి. ఆ పాలు మిగిల్చిన పాలని మామిడిశెట్టి సత్యనారాయణ తాగటం వల్ల ఆ రోజు నుండి మామిడిశెట్టి సత్యనారాయణ కూడా నాగుపాములాగా మారి నాగుపాములాగా పాకుతూ ఈ యొక్క ప్రదేశంలో నివసించేవారు. అలా ఉంటుండగా ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఎవరైనా వస్తే ఈ కొలంలో స్నానం చేసి వెళ్ళినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా వ్యాధులని తగ్గి, అదేవిధంగా ఈ కొలంలో కొన్ని అట్టిపళ్ళు వేసేవాడు సత్యనారాయణ. ఈ కొలంలో స్నానం చేసి అట్టిపండు ఎవరు దొరికితే వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలన్నీ పుట్టడం జరిగేది. అలా ఎన్నో మహత్యాలు ఈ యొక్క ప్రదేశంలో జరిగాయి. ఇటువంటి ఎన్నో మహత్యాలు జరిగిన ప్రదేశం కోసం మరుగున పడిపోయింది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో తీస్తున్నాం. ఈ ప్రదేశం నుండి ఎన్నో స్వయంభూ విగ్రహాలు కూడా తీయడం జరిగింది. ఇది కూడా మీకు ఒక పుట్ట చూపిస్తున్నాను. ఈ పుట్టలో నాగుపాము మామిడిశెట్టి సత్యనారాయణ ఇద్దరు కలిపి 40 రోజులు దీంట్లో ఉండటం జరిగింది. 40 రోజులు కూడా ఆయన ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఈ పుట్టలోనే ఉండడం జరిగింది. విగ్రహాలు కూడా ఈ ప్రదేశంలో మీకు నచ్చిన చోట కాకుండా మీరు ఎక్కడ దాగిన విగ్రహం ఉంటుందంటే అదే విధంగా ఆ ప్లేస్లో విగ్రహం ఉండేది. 100 మంది కలిపిన విగ్రహాలు లేవని పరిస్థితి అయితే నాగుపాము వెళ్ళి విగ్రహాన్ని బొట్టు పెట్టి సత్యనారాయణ ఒక చెయ్యి వేయగానే విగ్రహం కూడా భూమి నుంచి ఈజీగా పైకి లేవడం జరిగేది. అన్ని మహత్యాలు ఈ యొక్క ప్రదేశంలో జరిగాయి. ప్రస్తుతం ఈ గుడి చరిత్ర మరుగున పడిపోయింది. భక్తులందరూ కూడా ఒకసారి ఈ గుడిని దర్శించి మరలా ఈ గుడి యొక్క డెవలప్మెంట్కి మీరు కూడా సహకరిస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో తీసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వీడియో తీసిన సమయంలో ఇక్కడ నాగేంద్రుడు కనిపించడం జరిగింది. నాగేంద్రుని దర్శించుకున్నాం మేము అందరం చాలా అదృష్టవంతులం. నాగేంద్రుడు కూడా వెళ్తుందో చూడండి ఒకసారి.